నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దాదాపు కమ్యూనిస్ట్ పార్టీలు బాగా బలంగా ఒకప్పుడు ఉన్న రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, కేరళ, అట్లాగే త్రిపుర. ఈ 3 రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ మార్క్ అనేది కనబడుతూ ఉండేది. దాదాపు అది తగ్గుతూ వస్తుంది. 2014 నుంచి అయితే పూర్తిగా తగ్గుతూ వస్తుంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్, కేరళ, ఈ త్రిపురాల్లో ముఖ్యంగా కేరళ, త్రిపుర గురించి అట్లా మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు వేరే వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా వస్తూ వచ్చారు. ఇన్ని సంవత్సరాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఏమో కాంగ్రెస్ని కరప్టెడ్ పార్టీ, అవినీతి పార్టీ అంటూ విమర్శిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో కమ్యూనిస్ట్ పార్టీలని నక్సలిజము, మావోయిజానికి సంబంధించిన పార్టీ అంటూ రాష్ట్రాల ఎన్నికలు వచ్చినప్పుడు విమర్శించుకుంటూ ఉంటారు. కేంద్రంలో మాత్రం అంతా కలిసి ఒకటే వాళ్ళకి వాళ్ళు మద్దతు తెలుపుకుంటూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మనం త్రిపుర గురించి మాట్లాడుకోవాలి. త్రిపురలో 1978 నుంచి దాదాపు 2018 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో మావోయిస్ట్ పార్టీ 78 నుంచి 88 దాకా, మళ్ళీ తిరిగి దాదాపు 98 నుంచి 2018 దాకా రాష్ట్రాన్ని పరిపాలించింది. మధ్యలో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొన్నిసార్లు ప్రెసిడెంట్ రూల్ కూడా పెట్టారు అక్కడ. ఈ 1978 నుంచి 2018 దాకా వీళ్ళంతా కూడా అక్కడ కూడా మిలిటెంట్ గ్రూప్స్, అట్లాగే బంగ్లాదేశ్ నుంచి కూడా వెస్ట్ బెంగాల్కి ఇట్లా కాకుండా అస్సాం వైపే కాకుండా త్రిపురలో కూడా చొరబాటుదారులు ప్రవేశించారు. ఇప్పటికీ కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గత వారం దాదాపు ఒక 2 చొరబాటుదారులను అక్కడ బంగ్లాదేశీలను పట్టుకున్నారు. హింస ఎప్పుడు చెలరేగుతూనే ఉండేది. అశాంతి రాష్ట్రం అంతా కూడా. కారణం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ అధికారంలో అన్ని సంవత్సరాలు ఉండేవి. కాంగ్రెస్ అక్కడ అపోనెంట్గా ఉన్నా కూడా కేంద్రంలో వాళ్ళకి మద్దతు అవసరం కాబట్టి ఇక్కడ నోరు మెదిపేది కాదు. త్రిపుర రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు చరిత్ర మారిపోయింది. దాదాపు కొంతమంది అసలు లేకపోతే ప్రధానమంత్రులకి పెద్దగా మ్యాప్లో ఆ త్రిపుర అనేది ఎక్కడుందో కూడా టక్మని ఐడెంటిఫై చేయమంటే కూడా చేయలేకపోయేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో అన్నారంటే అందులో ఎక్కడా అతిశయోక్తి లేదు, అతిశయోక్తి కాదు. ఎందుకంటే దాదాపు త్రిపుర గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఈశాన్య రాష్ట్రం అని చెప్పి పెద్దగా ఏ ప్రధానమంత్రి పర్యటించేవారు కాదు. ఒక 50 సార్లు పర్యటించిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీయే. త్రిపురలో పూర్తిగా పరిస్థితులు మారిపోయినాయి. 2018 నుంచి ప్రస్తుతానికి తీసుకుంటే అక్కడ పరిస్థితులన్నీ ఎలా మారిపోయినాయంటే ఒకటే మోడల్ తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. ఆయన హీరా, HIRA హీరాని తీసుకొచ్చారు. ఆ హీరా మోడల్తో త్రిపురాని అభివృద్ధి చేస్తాము, అవకాశం ఇవ్వండి అనే. హీరా అంటే హైవేసు, ఇంటర్నెట్, ఇది అట్లాగే రైల్వేసు, ఎయిర్వేసు. ఈ హీరా అనే మోడల్ని తీసుకొని వచ్చి త్రిపురలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంట్ మొత్తం మార్చి ఆ మావోయిజం, నక్సలిజం వీటన్నిటిని కూడా తగ్గిస్తూ అట్లాగే మిలిటెంట్ గ్రూప్స్ నుంచి వీళ్ళ నుంచి కూడా నెమ్మదిగా జనజీవన స్రవంతిలోకి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేటప్పటికి త్రిపురలో పూర్తిగా మారింది ముఖ చిత్రం. దాదాపు మాణిక్ సర్కార్ అని ముఖ్యమంత్రిగా 98 నుంచి 2018 దాకా ఆయన ఉన్నారు. 2018 కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి. 2018లో అక్కడ బీజేపీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. 1% ఓటు షేర్ నుంచి 42.5% ఓటు షేర్ సంపాదించుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళందరూ అక్కడ ఉన్నా కూడా బీజేపీ 42.5% ఓటు షేర్ సాధించి అధికారంలో రావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. దానికి కారణం అక్కడ ఎన్నికలు దాదాపు బీజేపీకి ఓటు వేయాలి, మీరు స్వేచ్ఛగా ఓటు వేయండి, మేమంతా ఉంటామంటూ కూడా త్రిపురలో 2018 ఎన్నికలకి అప్పుడు 2014 నుంచి ఎన్డీఏ అధికారంలో ఉంది కేంద్రంలో. 50 మంది కేంద్ర మంత్రుల దాకా ప్రచారంకి వెళ్ళారు. ప్రజలకి ధైర్యం చెప్పగలిగారు, ధైర్యం ఇచ్చారు. ప్రజలు మార్పు కోరుకున్నారు. అక్కడ ఎన్డీఏకి అధికారం, బీజేపీని అధికారంలో తీసుకొచ్చారు. మొత్తం స్టేట్ మొత్తం కూడా చాలామంది ఎవరైనా త్రిపుర ఎక్కువ ఐడియా ఉండుంటే కనుక దాదాపు 2018 త్రిపుర, తర్వాత త్రిపుర అనేది చూస్తే అక్కడ మనకి చాలా మార్పులు కనబడుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతానికి కూడా ఇప్పటికి కూడా అక్కడ హింసను చెలరేగాలి. అందుకే సోషల్ మీడియా వేదికగా కూడా అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది అంటూ కూడా ఒక అసత్య ప్రచారం
పోస్ట్ చేస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు. అందుకే మంగళవారం నాడు త్రిపుర పోలీసులు కూడా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పోస్టులు నమ్మొద్దు, కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి త్రిపుర పోలీసులు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతానికి అక్కడ ఏం జరుగుతుంది? సో రాష్ట్రం మొత్తం హైవేసు, ఇంటర్నెట్, రైల్వేస్ ఇదంతా డెవలప్మెంట్ అయింది. ఇంకా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు గతంలో 2019లో జరిగినప్పుడు దాదాపు 90% పైన బీజేపీ పోటీ లేకుండానే గెలుచుకుంది. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆగస్టు 8వ తారీఖు పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. దాదాపు ఈ ఆగస్టు 8 జరగబోయే పంచాయతీ ఎన్నికలు కూడా జూలై 22వ తారీఖు నామినేషన్ ప్రక్రియ అంతా పూర్తయింది. తిరిగి 71% బీజేపీ అనూహ్యంగా అక్కడ పోటీ అనేది లేకుండా యునానిమస్గా అన్అపోజ్డ్గా 71% అంటే దాదాపు 6,890 పంచాయతీలు ఉంటే 4,800 దాకా కూడా గెలుచుకుంది పోటీ లేకుండా. కానీ ప్రస్తుతానికి ఆ మిగిలినవి ఆగస్టు 8వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆగస్టు 11 ఫలితాలు వస్తాయి. ఎట్లాగైనా సరే ఆ 1600 గెలుచుకోవాలని చెప్పి ఇప్పుడు విపక్షాలన్నీ అక్కడ ఒకటైనవి. ఒకటవటమే కాకుండా మళ్ళీ బీజేపీ అధికారంలో ఉంటే లేదా పంచాయతీలు గెలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయి, హింస అనేది చెలరేగుతుందంటూ కూడా వీళ్ళు 2018 దాకా పరిపాలించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక రకమైన అసత్య ప్రచారాన్ని తీసుకుని వస్తున్నారు. సేమ్ 2024 లోక్సభ ఎన్నికల్లో చేసినట్టే. కాకపోతే త్రిపుర చాలా ప్రశాంతంగా ఉంది. త్రిపుర డెవలప్మెంట్ వైపుకి వెళ్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర కూడా ముందంజలోకి వచ్చింది 2018 నుంచి చూసుకుంటే. అంతేకాకుండా ఇప్పుడు హీరా ప్లస్ మోడల్ అని చెప్పి కూడా కొత్తగా ప్రధానమంత్రి డెవలప్మెంట్కి పూర్తి దృష్టి పెట్టారు త్రిపుర వైపు. అన్ని రాష్ట్రాలు ఒకటే, అన్నీ ఒక రకంగానే అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళాలి అన్నది మోడీ విజన్ కింద అని చెప్తున్నారు త్రిపుర బీజేపీ నాయకులు. అందుకే త్రిపురకు కూడా ఇన్ఛార్జిగా రాజ్దీప్ రాయ్ని ప్రకటించారు ప్రస్తుతం. సో రాజ్దీప్ రాయ్ కూడా ఆయన అనుభవం ఉన్న వ్యక్తే. ప్రస్తుతానికి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాగూ 71% కాబట్టి ఆ పైన పోటీ జరిగిన మెజారిటీ స్థానాలు బీజేపీ గెలుచుకుంది కాబట్టి కమ్యూనిస్టుల కంచుకోటలో ముఖ్యంగా దాదాపు 78 నుంచి నేను చెప్పినట్టుగా 2018 ఈ 40 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ ప్లస్ కాంగ్రెస్ ఈ కంచుకోటను బద్దలు కొట్టుకుని బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. బీజేపీ కంటిన్యూగా తన బేస్ వేసుకున్న రాష్ట్రాల్లో ఏదైనా ఉందో ఇంకొకటి అంటే త్రిపుర కూడా. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల తర్వాత త్రిపుర కూడా ఈశాన్య రాష్ట్రం నుంచి బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రంగా రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. 2024లో కూడా 2 లోక్సభ స్థానాలే ఉన్నాయి, అక్కడ 2 గెలుచుకుంది. సో ఒకటే రాజ్యసభ స్థానం త్రిపురకి. ప్రస్తుతానికి త్రిపుర ప్రజల్లో పెద్ద మార్పు వచ్చింది. బీజేపీనే అక్కడ కోరుకుంటున్నారు. కమ్యూనిస్టులకి కంచుకోటకి వెస్ట్ బెంగాల్ తర్వాత, వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ఏదైనా అక్కడ కంచుకోట బద్దలైనట్టుగా ప్రస్తుతం త్రిపుర కూడా కమ్యూనిస్టులు ఫేడ్ అయిపోతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఫేడ్ అయినట్టే చెప్పొచ్చు త్రిపుర లాంటి రాష్ట్రంలో. థ్యాంక్ యూ.